రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో జిల్లా సైబర్ సెల్ వారి ఆధ్వర్యంలో విద్యార్థులచే సైబర్ నేరాలపై ప్రదర్శించిన నాటక ప్రదర్శన చూపరులను ఆలోచింపచేసింది. ఈ మేరకు నాటకాలతో సైబర్ నేరాల పట్ల స్థానికులకు విద్యార్థులకు అవగాహన కల్పించాలని వేములవాడ రూరల్ ఎస్ఐ అంజయ్య వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాలలో సైబర్ నేరాల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు సైబర్ నేరాల మీద అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. జిల్లా సైబర్ సెల్ కానిస్టేబుల్ శ్రీకాంత్ మాట్లాడుతూ సైబర్ నేరాలపై ప్రతి అవగాహన కలిగి ఉండాలి అని ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఈ నాటక ప్రదర్శన నిర్వహించడం జరిగింది అని తెలిపారు. వేములవాడ రూరల్ మండల విద్యా అధికారి కిషన్ మాట్లాడుతూ సైబర్ నేరాలపై ప్రతి నెల విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందని, విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన ఉంటే వారి కుటుంబం మొత్తానికి అవగాహన ఉన్నట్టేనని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో సైబర్ నేరాల కట్టడిలో విద్యార్థులది కీలక పాత్ర అని అన్నారు. ఇన్స్టాల్ చేయలేదు, ఫోన్ టచ్ పని చేయట్లేదు, ఏమైంది? డబ్బులు పోయినట్టు మెసేజ్ వస్తుంది, ఏమైంది? డబ్బులు పోయింది. అరే ఏదో ఫైల్ వచ్చిండ్రా, డబ్బులు పోయినాయిరా. అరే ఇలాంటి ఏపిక ఫైల్స్ని వద్దద్దురా, ఇన్స్టాల్ కూడా ప్రభుత్వ పేరిట వచ్చే ఏ ఏపిక ఫైల్స్ని ఇన్స్టాల్ చేయొద్దు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు అప్లై చేసుకున్న వారు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే హ్యాకర్లు వీరినే టార్గెట్ చేస్తారు. వాట్సాప్ మెసేజ్లో కూడా లింకులు ఏపిక ఫైళ్లు పంపిస్తారు. అవి నొత్తకుండా జాగ్రత్తగా ఉండాలి. కేవలం అధికారిక వెబ్సైట్స్ని మాత్రమే వాడాలి. ఇప్పుడే 1930కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయి. హలో సైబర్ సెక్యూరిటీ. ఇవాళ అన్న నెంబర్ నుంచి కాల్ వస్తుంది. ఇవాళ ఇది పోలీసు వాళ్ళ లెక్క కనబడుతుంది. అసలు లావాటి యుద్ధం. హలో హలో మేడం చెప్పండి. మాట్లాడేది రేవంతేనా? రేవంతే మేడం చెప్పండి. నేను ఏఎస్పీని మాట్లాడుతున్నాను. మేడం చెప్పండి మేడం. మీ కొడుకు డ్రగ్స్ కేసులో ఇరికాడు. అయ్యో మేడం ఇలా మేడం? డ్రగ్స్ కేసులో ఫ్రెండ్స్తోని డ్రగ్స్ తీసుకోగా దొరికాడు, అందుకే అరెస్ట్ చేస్తున్నాం. అయ్యో మేడం ఎందుకు మేడం? ప్లీజ్ మేడం మా కొడుకుని విడిచిపెట్టచ్చు కదా. విడిచిపెట్టలేమే, అరెస్ట్ చేయాలి ఖచ్చితంగా డ్రగ్స్ కేసులో దొరికిన వాళ్ళను. అయ్యో ప్లీజ్ మేడం మీరు మా కొడుకుని అరెస్ట్ చేస్తే మా కొడుకు భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది మేడం. మేము అరెస్ట్ చేయగానే మా కొడుకుని ప్లీజ్ మేడం. అరెస్ట్ చేయాల్సిందే ఖచ్చితంగా. అయ్యో ప్లీజ్ మేడం మా కొడుకు భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది. భవిష్యత్తులో మా కొడుకు ఏ ఉద్యోగానికి పోలేదు మేడం. ప్లీజ్ మేడం అరెస్ట్ చేయండి మేడం. అరెస్ట్ చేయగానే మేడం ప్లీజ్ మేడం. ప్లీజ్ మేడం ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే. అయ్యో ప్లీజ్ మేడం మా కొడుకుని విడిచిపెట్టాలంటే నేను ఏం చేయాలి మేడం? సరే నువ్వు అడుగుతున్నావు కాబట్టి నేను ఒక నెంబర్ చెప్తాను. ఆ నెంబర్కి ఎవరికి తెలియకుండా నాకు ఒక 10 లక్షలు పంపించాలి. అయ్యో మేడం నా దగ్గర 10 లక్షలు అంటే లేవు మేడం. ప్లీజ్ మేడం ఎలాగైనా చూసి చెప్పండి మేడం. ప్లీజ్ మేడం. సరే లాస్ట్ ఒక 5 లక్షలు అయితే ఖచ్చితంగా పంపించాలి. సరే మేడం నేను ఎలాగైనా చేసి అప్పు బ్యాంకులోనే తీసుకొని ఎలాగైనా మీకు 5 లక్షలు పంపిస్తాను మేడం. మా కొడుకును విడిచిపెట్టారా మేడం? ప్లీజ్ మేడం ప్లీజ్. సరే పంపించండి. పంపిస్తున్నాను మేడం. నేను పంపించాను. సరే వచ్చింది. మా కొడుకు మరి రియల్గానే అరెస్ట్ అయినా ఒకసారి అనుకోండి. హలో హలో అరే ఎక్కడున్నావురా? కాలేజీకి పోతున్నావా? నేను పోలీసు వాళ్ళు విడిచిపెట్టిరా? పోలీసు వాళ్ళు నీ దగ్గరికి రాలేదా? అయ్యో పుట్టిగా 5 లక్షలు పోగొట్టుకున్నానే అన్న. ఒక లేడీ పోలీస్ ఫోన్ చేసి మీ కొడుకు డ్రగ్స్ కేసులో దొరికాడు అని చెప్తే నేనేం చేసిన, మా కొడుకుని విడిచిపెట్టాలంటే నేను ఏం చేయాలంటే 5 లక్షలు ట్రాన్స్ఫర్ చేయమన్నది. నేను అప్పుడే ట్రాన్స్ఫర్ చేసిన. మళ్ళీ మా కొడుకు ఫోన్ చేసిన. నేను మా కొడుకు ఫోన్ చేస్తే వాడు కాలేజీకి పోతున్నాడు. పోలీసు వాళ్ళే వాళ్ళ దగ్గర రాలేదటన్నా. అరే ఆన్లైన్ అవసరం పద్ధతి లేదు. నీకు ఆన్లైన్లో పోలీస్ అనేది అనిపిస్తే అది ఆన్లైన్ సైబర్ ఫ్రాడ్ అని అర్థం చేసుకోవాలి. అయ్యో అన్న నాకు తెలియదు కదా అన్న. ఏం కాదు, ఇప్పటికైనా సైబర్గా 1930 ఫోన్ చేసి మాట్లాడు. ఓకే అన్న. హలో సైబర్ సెక్యూరిటీ. గౌరవ సైబర్ టీంకి ప్రత్యేక ఆహ్వానం తెలుపుతూ నేడు జరుగుతున్న ఈ యొక్క ఓటీపీ కావచ్చు,
లేకపోతే అనేక రకాలైన సైబర్ నేరాల మీద అవగాహన కల్పించడానికి నేడు మా పాఠశాలకు విచ్చేసిన ఈ యొక్క సైబర్ టీం అంటే ప్రతి నెల మొదటి బుధవారం నాడు ఈ సైబర్ జాగరూకత దివాస్లో భాగంగా మా పాఠశాలకు విచ్చేసినందుకు మా పిల్లలకు సైబర్ నేరాల మీద అవగాహన కోసం విద్యార్థులకు కానీ ప్రజలకు కానీ అవగాహన కోసం ప్రతి నెల మొదటి బుధవారాన్ని సైబర్ జాగరూకత దివస్గా నిర్ణయించడం జరిగింది. దానికి సంబంధించి ప్రతిసారి మనకు సైబర్ నేరాలు జరిగే కొత్త పంత ఏదైతే ఉంటుందో కొత్త నేరాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి మీకు వివరించాలని చెప్పడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగా ఈరోజు మనకు జిల్లా సైబర్ సెల్ నుంచి మనకు శ్రీకాంత్ వచ్చాడు. సో మనం దానికి సంబంధించి ఈరోజు ఏం చేస్తామంటే ఈ సైబర్ జాగరూకత దివస్లో భాగంగా ఈరోజు పిల్లలతోటి ఒక స్కిట్ నాటక ప్రదర్శన చేయించమని చెప్పారు. నా పేరు శ్రీకాంత్, నేను తెలంగాణ సైబర్ సెక్యూరిటీలో పనిచేస్తున్నాను. సో ఈరోజు ప్రతి బుధవారం మొదటిగా తెలంగాణ సెక్యూరిటీ బ్యూరో వాళ్ళు ఏం చేస్తారంటే ఇది నెలలో ఫస్ట్ బుధవారాన్ని సైబర్ జాగరూకత దివాస్ అని చెప్తారు. సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో టెక్నాలజీ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంది, పోతూ ఉంది. ఒకటికి 2 సార్లు 3 సార్లు పెరుగుతూ ఉంది. సో మనకి ఏంటంటే వాళ్ళు చేసే టెక్నాలజీకి వాళ్ళు మనకంటే ముందు స్టెప్స్ ఉంటున్నారు, మనం కూడా దాన్ని ఫాలో అవుతూ ఉండాలి నెంబర్ 1గా. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ డిజిటల్లో ఏంటంటే మనీ అనేది లాస్ ఎక్కువ అవుతుంది. సో ఇండియన్ ఎకనామీకి ఇది దెబ్బ. ఎట్లా? ఫ్రీ మనీ, ఈజీ మనీ. ఇప్పుడు సైబర్ నేరగాలు ఏం చేస్తారు, మన దగ్గర నుంచి ఈజీగా మనీ సంపాదిస్తారు. ఇప్పుడు ప్రజెంట్ ఎవరైనా జాబ్ చేశారనుకో మనకు త్రూ కష్టపడితేనే డబ్బులు వచ్చేది. అలాంటి వాళ్ళకి కష్టపడేది ఉండదు. బెదిరించడము, లేకపోతే మన మీద బ్లాక్మెయిల్ చేయడము. సో ఈజీగా మనకి ఓటీపీ షేర్ చేయడము, ఏపీకే ఫైల్స్, సో ఏమైనా లింక్స్ వస్తే క్లిక్ చేయడము, అలాంటివి మన బ్యాంక్ అకౌంట్కి ప్రజెంటే అందరికీ మొబైల్ నెంబర్ ఉంది కదా, అందరికీ తెలిసి అందరికీ మొబైల్ నెంబర్స్ ఉన్నాయి కదా. సో మొబైల్ నెంబర్కి ఉన్న బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉంటాయి. సో లింక్ అయి ఉన్న తర్వాత ఏంటి, ఒక క్లిక్ చాలు, జస్ట్ ఒక క్లిక్ చాలు. ఒక ఏదైనా మెయిల్ పంపించినా, లేకపోతే వెబ్సైట్ పంపించినా, ఓటీపీ పంపించినా, సో ఏది ఫైల్ అయినా పంపిస్తే సరిపోతుంది. జస్ట్ క్లిక్ చేసే చాలు, మన అకౌంట్లోకి వెళ్ళి మనీ అంతా మాయం. దాని తర్వాత ఏం జరుగుతుంది, మనం లాస్ అయిపోయినామని అనుకుంటాం. సో లాస్ అయిన తర్వాత ఏంటంటే మనం 193 కాల్ చేయాలి. కాల్ చేసిన తర్వాత సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాళ్ళు దాన్ని యాక్షన్ తీసుకుంటారు. సో దీనివల్ల మనం ఏంటంటే మనీ అనేది రికవరీ అవుతుంది. సో దీనికి సంబంధించింది ఏంటంటే మీకు చెప్పడం కాదు, మీకు చూపించాలి దగ్గర. సైబర్ జాగరూకత దివస్ అవేర్నెస్లో భాగంగా ఓటీపీ ఫ్రాడ్ సంబంధించి ఒక స్కిట్ చేయడం జరుగుతుంది. విద్యార్థులంతా దీన్ని గమనించాలి. అసలు ఓటీపీ ఫ్రాడ్ అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది ఇప్పుడు మనకు విద్యార్థులు లైవ్లో చేసి చూపిస్తారు. వైష్ణవి గారు మాట్లాడండి. వైష్ణవి చెప్పండి, ఎవరు? నేను ఎన్టీజెడ్ బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి సార్. మీ బ్యాంక్ అకౌంట్ కేవైసీ అప్డేట్ చేసుకోండి, లేదంటే మీ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది. అయ్యో, ఫ్రీజ్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి సార్? నేను ఒక ఓటీపీ సెండ్ చేస్తా, చెప్పండి. సరే సార్, చెప్తా సార్. 5030 సార్. ఓకే అండి, కేవైసీ అప్డేట్ అయిపోయింది. సరే సార్. అయ్యో, నా డబ్బులన్నీ పోయినాయి, ఇప్పుడు ఎలా? అసలు A to Z బ్యాంక్ నుంచి ఫోన్ చేసి కేవైసీ అప్డేట్ చేయాలి అని ఫోన్ చేసి ఓటీపీ పంపారు, చెప్పాను, డబ్బులన్నీ పోయినాయి, ఇప్పుడు ఎలా? అయ్యో, బ్యాంక్ వాళ్ళు అసలు ఓటీపీ అడగరు. మీరు ఓటీపీ అడిగారని చెప్పదు. ఓటీపీ అడుగుతున్నారు అంటే అది సైబర్ నేరం అని మనం గ్రహించాలి. అయ్యో, ఇప్పుడు పైసలు డబ్బులన్నీ పోయినాయి, ఇప్పుడు ఏం చేయాలి? సైబర్ సెక్యూరిటీ నెంబర్ 190 ఉంటుంది, దానికి ఫిర్యాదు చేయి ఇప్పుడే. సరే. హలో సైబర్ సెక్యూరిటీ. ఏపీకే ఫైల్ ఫ్రాడ్ ఎక్కువ జరుగుతుంది ఈ కాలంలో. మన వాట్సాప్ గ్రూపులలో పిఎం కిసాన్ యోజన అని ఏపీకే ఫైల్స్ పంపిస్తారు, లేదంటే ఈ మధ్యకాలంలో ట్రాఫిక్ ఛాలెంజ్ అనుకుంటూ ఏపీకే ఫైల్స్ పంపిస్తారు. సో మనకేమన్నా పిఎం కిసాన్ యోజనలో డబ్బులు పడ్డాయా, లేదంటే లిస్టులో మన పేరు వచ్చిందా, లేకపోతే మనకేమైనా ట్రాఫిక్ ఛాలెంజ్ పడ్డదా అని వాళ్ళు ఏం చేస్తున్నారంటే తెలియకుండా ఏపీకే ఫైల్ టచ్ చేసి ఇన్స్టాల్ చేసుకుంటారు. సో మన ఫోన్ హ్యాక్ అయిపోతుంది. మన ఫోన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని హ్యాకర్ తీసేసుకొని మన ఫోన్కు గూగుల్ పే, ఫోన్పే లింక్ అప్ ఉంటుంది కాబట్టి అందులో నుంచి డబ్బులు తీసేసుకుంటారు. సో అలా ఏపీకే ఫైల్ ఫ్రాడ్ కాకుండా ఉండాలని ఒక చిన్న స్కిట్